గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ ఉద్యమం టైంలో మీరు ఒక్క పిలుపు ఇస్తే సకల జనుల సమ్మె అయినా సాగరహారమైనా సార్ ఆ ఇన్సిడెంట్స్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నేను ఒక ఛానల్లో న్యూస్ రీడర్ని చూస్తేనే గూస్ బంప్స్ వచ్చిన పరిస్థితి. ఇంకా అందులో పాల్గొన్న నిరుద్యోగులు, మా ఉద్యోగాలు మా నియామకాలు మాకు వస్తాయన్న నిరుద్యోగులు మీరు ఒక్క పిలుపుతో వచ్చిన వాళ్ళే ఇప్పుడు సూటిగా మిమ్మల్ని నిలదీస్తున్నారు. 60 ఏళ్ళ 70 ఏళ్ళ ఈ జీవితంలో మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎమ్మెల్సీ కాగలుగుతున్నారు, కానీ 30 ఏళ్ళు దాటిన అప్పుడు 20-25 అంటే ఇప్పుడు 35 వరకు ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ ఏజ్లో మేము ఉద్యోగులం కాలేకపోతున్నాము అని నిలదీస్తున్నారు. వాళ్ళకి ఏమని చెప్తారు? ఏమైనా హామీ ఇవ్వగలరా? ఏదో ఒకటి చెప్పవలసిన అవసరం ఉందని మొట్టమొదట గుర్తించింది మేమే కదా. మేమే గుర్తించాం. మేము తెలంగాణ జేఏసీగా, తెలంగాణ విద్యావంతుల వేదికగా మొట్టమొదట ఈ సమస్య ఒక తీవ్రమైన సమస్య. ఇట్లాంటి ఒక సమస్య వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. కానీ ఆ సమస్య అనేది పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది అని, అసలు నిరుద్యోగ సమస్య ఏంది, ఎందుకుంది, కారణం ఏంది, అసలు ఇది సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరు, ఏ సమాజము ఈ సమస్యను ఎదుర్కొంటుంది అని మొట్టమొదట చర్చలో పెట్టింది మేమే. విద్యావంతుల వేదిక తరఫున తాజ్మహల్ హోటల్ నారాయణగూడలో అక్కడ హాల్ కిరాయికి తీసుకున్నాం. జేబులో పైసలు లేవు. అక్కడ ఇక్కడ తల ఓ పైస సమీకరించుకొని అతి కష్టం మీద మేము మీటింగ్ పెట్టి దానికి అనేక మంది నిపుణులను పిలిచినాం. ఇంజనీరింగ్ కాలేజీల్లో అపారమైన అనుభవం ఉన్న అధ్యాపకులను పిలిచినాం. ట్రైనింగ్ సెంటర్స్లో పనిచేసిన వాళ్ళని పిలిచినాం. కంపెనీలు నడిపే వాళ్ళని పిలిచినాం. విదేశాల్లో పనిచేసుకుంటున్న వాళ్ళను పిలిచినాం. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడించినాం. ఎట్లా సాధ్యమవుతుంది, పరిష్కారం కుదురుతుందా అని. పరిష్కారం కుదురుతుంది అన్నప్పుడు వాళ్ళు రకరకాల అభిప్రాయాలు చెప్పినారు. అది ఒక కనువిప్పు కలిగించింది. మొట్టమొదటిసారి తలుపులు తెరిచింది. ఈ సమస్యను అర్థం చేసుకోవటానికి అనేక కోణాలను ఆవిష్కరించింది ఆ సమావేశం. ఆ సమావేశంతో ఆగకుండా మేము ఇంకా లెక్కలు తీసినాం. 30% మంది యూత్ సమాజంలో. ఈ 30% సమాజాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, ఉపాధి చూపించలేకపోతే ఈ సమాజం పూర్తిగా అడుగంటిపోతుంది, సంక్షోభంలోకి పడిపోతుంది. అది మంచిది కాదు అని కేశవరావు జాదవ్ గారు మాతో నూక చెప్పేది. పట్టపగలు యువకులు 30 ఏళ్ల పిల్లలు లుంగీలు చుట్టుకొని టౌన్లో గ్రామంలో కూర్చున్నారు అంటే అరిష్టం వచ్చినట్టే ఆ సమాజానికి. అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మేము అధ్యయనం చేసి దానికి సంబంధించిన విషయాలను వెలుగులోకి తెచ్చినాం. దానికి పరిష్కార మార్గాలను చూపెట్టినాం. చాలా స్పష్టంగా ప్రకటన చేసినాం. నంబర్ 1, ఉన్న ఖాళీలను క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయండి, అది కరెక్ట్ కాదు, మీరు సాగదీయటం మంచిది కాదు అని. 2, మీరు యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం కావలసిన ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సంస్థలు పెట్టామని మేము పిలుపునిచ్చినాం. 3వది, ఉపాధి కల్పన లక్ష్యంగా మన ఆర్థిక అభివృద్ధి విధానాల్లో నిర్ణయం కావాలి. ఇవాళ మేము ఈ 3 కీలకమైన అంశాలు, సరే దీనికి అల్లుకొని సంస్థలను ప్రక్షాళన చేయండి, పరీక్షలు సరిగ్గా నిర్ణయించండి, జరపండి, సక్రమంగా జరపండి, ఇవన్నీ విషయాలను ముందుకు తీసుకొచ్చినాం. ముందుకు తీసుకొచ్చిన తర్వాత దానిపైన మొత్తం సమాచారం, అప్పటి వరకు నిరుద్యోగ సమస్య మీద అధ్యయనాలు లేవు. ఎక్కడ కొద్దిపాటి ఆ సమాచారం దొరికినా సమాచారం అంతా సేకరించినాం. తర్వాత 1918-19 దగ్గర నుంచి నేషనల్ లెవెల్లో లేబర్ ఫోర్సు సర్వేలు ప్రారంభమైనాయి. ఆ లేబర్ ఫోర్స్ సర్వేలను అధ్యయనం చేసి వాస్తవాలు ఏంటి అనేది దానికి సంబంధించిన లెక్కలన్నీ బయటికి తీసుకొచ్చినాం. ఇవన్నీ బయటికి తీసుకొచ్చిన తర్వాత మేము స్పష్టంగా ఒక నిరుద్యోగ విధానం అనేది మనకు ఉండాలి అని గవర్నమెంట్ని డిమాండ్ చేసి మేము ఒక ర్యాలీ తీస్తే ర్యాలీకి అనుమతించలేము. మా ఇంటి తలుపులు పలుగొట్టి అరెస్ట్ చేసిండ్రు. అక్కడితో ఆగకుండా మేము ఒక సమావేశం పెట్టాలని నిర్ణయించుకున్నాం. కొలువుల కొట్లాట అని దానికి పేరు పెట్టి మేము ప్రచారం చేసి విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసి మేము మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెడితే ఆ మీటింగ్కు ఎవరు అనుమతించిండ్రండి? దానికి ఎవరు అనుమతించలే.
అనుమతించకపోతే మేము కోర్టుకు పోయి అనుమతి తెచ్చుకుంటే కోర్టు అనుమతించిన తర్వాత కూడా మాకు 3 నెలలకు కానీ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం దొరకలేదు. మేము మీటింగ్ పెట్టినాం, రకరకాల ఇబ్బందులు ఆటంకాలు సృష్టించినారు, అయినా మీటింగ్ పెట్టినాం. తర్వాత నిరుద్యోగ సమస్య మీద నిరుద్యోగాన్ని నిర్మూలిద్దామని ఒక పుస్తకాన్ని తీసుకొచ్చినాం, విస్తృతంగా దానిపైన ప్రచారం చేసినాం. అవ్వాలటి నుంచి ఇవాళటి దాకా ప్రచారం కొనసాగుతున్నది. ఒకటే తేడా ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోలేదు. ఎప్పుడైతే ఇది రాజకీయ ఎజెండా మీదకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దీన్ని గుర్తించింది, సమస్యను గుర్తించి మేము ఇవి చేస్తామని హామీ ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ పెట్టిండ్రు. ట్రైనింగ్ సెంటర్స్ను ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్గా మార్చి వాటిల్లో నైపుణ్య అభివృద్ధి కోసం మేము చర్యలు తీసుకుంటామని చెప్పినారు. అదేవిధంగా వాళ్ళు ఈ నైపుణ్య అభివృద్ధి కోసం పాలిటెక్నిక్ కాలేజీలను ఇంప్రూవ్ చేసినారు, ఇంజనీరింగ్ కాలేజీలను ఇంప్రూవ్ చేయాలనే ఒక ప్రయత్నం కొనసాగుతున్నది. సిలబస్ రివ్యూలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఒక ప్రయత్నం జరుగుతున్నాయి. ఉద్యోగాల విషయంలో కూడా ఒక క్యాలెండర్ వేసినారు, అది అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే ఒకేసారి ఒక క్యాలెండర్ ప్రకటించకపోయినా మీకున్న ఉద్యోగాల్లో ఎన్ని వేయగలరో అన్నింటి కోసమైనా మీరు ప్రకటించవలసిందే అని చెప్పి మేము గవర్నమెంట్ను అడుగుతున్నాం. ఇప్పటికే ఆ డిమాండ్ ఇంకా గవర్నమెంట్ ముందు ఉంది, అసెంబ్లీలో అడుగుతున్నాం, కౌన్సిల్లో అడుగుతున్నాం. ఈ ప్రశ్నలనేవి మేము వదిలిపెట్టలేదు. నిరుద్యోగ విషయంపై మీరు పాలసీని ప్రకటించమని అడుగుతున్నాం. యువతకు సంబంధించి ఒక విధానం రావాలి. వాళ్ళు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అడ్డుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు, బాగున్నది. కానీ అంతే, అదొకటే కాదు, యువత వికాసం కోసం అభివృద్ధిలో భాగస్వాములను చేయటం కోసం మనం సీరియస్గా ఆలోచించాలని చెప్పి ఒక పుస్తకం రాసి మేము విస్తృతంగా ప్రచారం చేసినామన్నాను కదా. ఆ ప్రయత్నం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూ ఉన్నది, చర్చ చేస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి వెసులుబాటు ఉన్నప్పుడు మేము తెలుసుకొని బయటకు వచ్చి రోడ్ల మీద నిలబడి మాట్లాడటం కరెక్ట్ కాదు. అక్కడ జరపవలసిన చర్చను అక్కడ జరపాలి, బయట చేయవలసిన చర్చను బయట సీరియస్గా చేయవలసిన అవసరము ఉంది. చాలా చర్చ దీనిపైన కొనసాగించడం, చాలా కార్యాచరణ కొనసాగించడం. నేను చెప్పిన కదా, 2014 నుంచి మొదలుకుంటే 2026 వరకు 12 సంవత్సరాల పాటు ఎవరు మమ్మల్ని అడగలే. మా దగ్గరకు వచ్చి ఎవరు జేబులో పైసలు పెట్టింది లేదు. మా సొంత పైసలు మేమే సమీకరించుకొని ప్రభుత్వం ఆటంకాలు సృష్టించింది, అరెస్టులు చేసింది, కేసులు పెట్టింది. అయినప్పటికీ కూడా మేము ఇది జరగవలసిన అవసరం ఉంది. సమాజ వికాసానికి ముందు యువత భాగస్వామ్యం దొరకాలి అని మేము మాట్లాడుతూ వచ్చినాం. ఆ రోజు మాట్లాడినాం, నిన్న మాట్లాడినాం, ఈరోజు కూడా ఈ విషయం మీద మాట్లాడుతున్నాం. ఇవాళ కొత్తగా ఇంకొకరు మాకు చెప్పవలసిన అవసరం లేదు. ఇది నేను చాలా స్పష్టంగా ప్రకటించదలిచిన. దీనిపైన మా కార్యాచరణ ప్రతి సంవత్సరం మన అమరుల యాదిలో మేము యువజన విధానం ప్రకటించాలని చెప్పి మేము సమావేశం పెడుతూనే ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నాయమ్మా, ఒక ప్రయత్నం సీరియస్గా జరుగుతున్నది. ఇది ఇంకా ఉధృతంగా ముందుకు పోవటానికి ఇప్పుడు నేను ఇంతకుముందు మీతో అన్న అనుమానాలన్నీ ఇది ముందుకు తీసుకుపోవటానికి ఏం చేయాలనే విషయం మీదనే మాకు వస్తున్నటువంటి అనుమానాలు. నంబర్ 1, ఆర్థికాభివృద్ధి, ఆర్థిక విధానాలు ఎట్లుండాలి, అది మొట్టమొదట మాకు ఉన్నటువంటి అనుమానం. పూర్తిగా మనం సరళీకరణ తోవలో ఇంతవరకు నడిచిన బాట కరెక్ట్గా లేదు, దాన్ని మార్చుకోవాలి. ఏం చెప్పాలి ఆల్టర్నేటివ్? ఒక రోజుతో వచ్చే ఆన్సర్ రాదది. దానికోసం తీవ్రంగా అంతర్మదనం జరుగుతున్నది, చర్చ జరుగుతున్నది. మాకు తెలిసిన సీనియర్ టీచర్లు, కొంతమంది యూనివర్సిటీలో అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు మేము అడిగినప్పుడు వాళ్ళు మాకు కొన్ని విలువైనటువంటి సూచనలు చేసినారు. ఆ సూచనలన్నీ ముందు పెట్టుకొని మేము స్పష్టంగా చెప్తున్నాం, సరళీకరణ నమూనాలను, భారీ ప్రాజెక్టుల పద్ధతులను వదిలిపెట్టండి. మీరు చిన్న కంపెనీలను, మీ మధ్య తరహా పరిశ్రమల మీద చర్యలు తీసుకోండి. వ్యవసాయ ఆధారిత కంపెనీల మీద దృష్టి పెట్టండి అని మేము ప్రభుత్వంతో సీరియస్గా ఈ విషయాలపై మాట్లాడుతున్నాం. అవి జరిగినప్పుడు ఉపాధి కల్పన అనేది సాధ్యమవుతుంది. ఇది ఒక వైపు జరగవలసింది. రెండో వైపు ఇట్లాంటి అంశాలను రాజకీయ ఎజెండా మీద నిలపటానికి కావలసిన రాజకీయ కార్యాచరణ, ఆ రాజకీయ కార్యాచరణ గురించి సీరియస్గా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆ రాజకీయ కార్యాచరణ డబ్బులు కుమ్మరించి
తాగుడు పోసి ఎన్నికలను ఎక్స్పర్ట్ యొక్క ఎన్నిక నిపుణుల సలహాలతోని ఎన్నికలను గెలవటానికి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నప్పుడు రాజకీయాలు ఈ సమస్యల పరిష్కారానికి ఈ సమస్యలన్నీ రాజకీయాల్లో కేంద్ర బిందువు ఎట్లయితాయండి? ఎట్లయితే చెప్పండి, ఇది ప్రశ్న. వాటిని రాజకీయాల్లో కేంద్ర బిందువుగా చేయగలగాలి. చేయటానికి మనం ఏం చేయాలి? ఇది మన ముందు ఉన్నటువంటి ఒక కీలకమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు మేము అంతర్మదనం జరుగుతుంది, పరిష్కారాలను వెతుక్కుంటున్నాం. సీరియస్గా మా ప్రయత్నం మేము సీరియస్గా ఉన్నాం. అడగరా అంటే అడుగుతారు. సమాజంలో నిలబడ్డాక అడగకపోతే ముద్దు పెట్టుకుంటారా? ప్రతిసారి అడుగుతారు, సమాజం అడుగుతుంది. తెలంగాణ ఉద్యమం అంతమందిని కదిలిస్తున్నప్పుడు కూడా నిరంతరం ప్రశ్నలు అడగని వాళ్ళు ఉన్నారా? నీకు జీతం ఎక్కడిది? నువ్వు లీవ్ పెట్టినవా? ఏం లీవ్ పెట్టినావు? ఏం పని చేస్తున్నావు? నువ్వు ఇలా కాలేజీకి పోయినావా? ఇవన్నీ అడగలేదా? ఆ రోజు కూడా అడిగినరు. ఆ రోజు కూడా సమాధానం చెప్పినాం. ఇవాళ కూడా సమాధానం చెప్తాం. మేము తప్పుడు తోవలో పోతలేం. స్వార్థము లేదు మాకు. సొంత అవసరాల కోసం మేము రాజకీయాలు చేస్తలేము. సొంత అవసరాల కోసం చేస్తలేం. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేటువంటి ధైర్యం ఉంది. తప్పకుండా ఎదుర్కొంటాం, వాటికి సమాధానం చెప్తాం, మాట్లాడతాం.